ఏం చేస్తున్నావు? చికెన్ ఫ్రాంకీ చేద్దాం అనుకుంటున్నా. చికెన్ ఫ్రాంకీ చికెన్ రోల్. ఇవాళ ఈవినింగ్ వచ్చేసరికి ఏం స్నాక్స్ ఉండట్లేదు. ఓకే, సో ఈ ఒక్క రోజైనా కొంచెం స్పెషల్ గా చేద్దాం అనుకుంటున్నా. ఇవాన్ కోసమా? సర్ప్రైజ్ ఇస్తా వాడికి. ఓకే, ఫ్రాంకీకి ఏం కావాలి? చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకుందాం. ఓకే, బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెసా? నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నా. ఓకే, దీంట్లోకి ఆనియన్స్ కావాలి, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, 2 ఎగ్స్ కావాలి. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని తర్వాత చికెన్ ఫ్రాంకీ కోసం రెడీ చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఫస్ట్ చికెన్ కుక్ చేసుకుంటున్నావా? చికెన్ కుక్ చేసుకోవాలి. రోల్లో పెట్టడానికి చికెన్ కుక్ చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ కారం వేసుకుంటున్నా. చికెన్ ఫ్రై లాగా చేసి రోల్ చేసుకొని దీని మీద చికెన్ పెట్టి రోల్ చేస్తావా? ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక 150 గ్రామ్స్ ఉంటుంది ఇది. 150 గ్రామ్స్ 150 గ్రామ్స్ అట్లా ఉంటుంది. నాకు తెలిసి ఒక 4-5 రోల్స్కి వస్తాయి కదా. యా, కొద్దిగా పసుపు కూడా వేసుకున్నా. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నా. ఓకే, అండ్ లాస్ట్కి కర్రీ అంతా అయిపోయిన తర్వాత లెమన్ పిండుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ఇట్లా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఓకే, చికెన్ కర్రీ చేస్తున్నాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగానే. ఓకే, జస్ట్ కర్రీని కొంచెం ఫ్రై లెక్క చేసి కొద్దిగానే వేసుకున్నాం. ఓకే, గోల్డెన్ బ్రౌన్ అవసరం. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం పచ్చి పచ్చినే ఉండాలి. ఫ్రాంకీ కాబట్టి తింటుంటే కొంచెం పచ్చి ఆనియన్స్ తలగాలన్నమాట. ఓకే, అంటే లైట్ గా ఫ్రై చేసుకుంటే కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా లైట్ గా ఫ్రై వేగాలి. లైట్ గా వేగుతుంది. కొద్దిగా పచ్చిమిర్చి వేద్దాం, ఒక 2. ఇవి కూడా వేగినాయి. సో మనం ఇప్పుడు చికెన్ ఇంట్లోకి వేసేసుకున్నాం. ఓకే, సో మనం ఫస్ట్ అన్ని మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఏమి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లాస్ట్కి కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తే అయిపోతుంది. అంటే కొద్దిసేపు లిడ్ పెట్టుకొని ఉడికించుకున్నాం. ఓకే, మూత పెట్టుకోవాలి, ఉడకాలి ఫస్ట్. మంచిగా ఉంది కదా కలర్. బాగుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది ఉడకడానికి, ఒక 5-10 మినిట్స్. ఇంకా కొంచెం పచ్చి ఉంది. కుక్ అయిందా? కుక్ అయింది, దగ్గర పడ్డది. కొద్దిగా కొత్తిమీర పొడి, కొంచెం కొత్తిమీర ఆకు. ఓకే,
ఇంకేం వేస్తున్నావు? క్యాప్సికమ్ ముక్కలు కొన్ని. ఓకే, లైట్గా రోస్ట్ కానీకా? కొద్దిగా పచ్చి ఉన్నప్పుడు వేసిద్దాం కొంచెం. ఇప్పుడు కొంచెం కలిపి ఒక 5 minutes మగ్గాలనా? ఒక 5 minutes మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మంచిగా కుక్ అయిపోయింది. ఓకే, బంద్ చేసుకోవాలన్నా ఇక? కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆఫ్ చేసుకుందాం. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. పర్ఫెక్ట్. బాగుంది కదా? స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీలు ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ నేను చపాతీలు ప్రిపేర్ చేసి పెట్టిన. సో మనం దీనికోసం తీసుకొని మంచిగా బేక్ చేసుకుందాం. చపాతీ కాలుస్తున్నావా? పొంగుతుంది అప్పుడే. చపాతీ మరీ రోస్ట్ కానీ అవసరం లేదు కదా? కొంచెం ఇట్లా నార్మల్ చపాతీ కాల్చుకున్నట్టు కాకుండా కొంచెం లైట్గా రోస్ట్ కావాలి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఎగ్ ఉంది కదా, దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని మీద చికెన్ వేసుకొని రోల్ చేసుకుందాం. ఓకే, పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఏం చేయాలి? కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. ఓకే, తర్వాత కొద్దిగా ఆనియన్స్, ఇప్పుడు మనం చేసుకున్న చికెన్ రోల్ కోసం చేసుకున్న చికెన్ కర్రీ. ఇంట్లో కాబట్టి ఇంత పెట్టుకుంటున్నాం, బయట పెట్ట. ఇప్పుడు బయట వాడు ఒక స్పూన్ పెడతాడు అంతే. రోల్ చేస్తున్నా. అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ రోల్ అయిపోయింది. మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఎంతో టేస్టీ టేస్టీ వేడి వేడి రోల్స్ రెడీ అయిపోయి. ఓకే, ఒకసారి చూపి. బాగా చేసిన, ఎంత బాగుందో. సూపర్. ఇప్పుడు ఇవన్నీ తినేసేయాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.